పెద్దవాళ్ళలోన ఇంకా పుట్టిన పిల్లల్లో విటమిన్ డి లోపం వస్తే ఎలాంటి లక్షణాలుంటాయి? ఎలా పరిష్కరించుకోవాలి? అన్న దాని గురించి చెప్పానండి. ఈరోజు మీకు ఎదిగే పిల్లల్లో విటమిన్ డి లోపం ఎందుకొస్తుంది? ఎలా పరిష్కరించుకోవాలి? అన్న దాని గురించి చెప్తానండి. విటమిన్ డి లోపం ఎదిగే పిల్లల్లో ఎందుకొస్తుందంటే, వాళ్ళని సన్ ఎక్స్‌పోజ్ అవ్వకుండా చేయడం, ఆరుబయట ఎండల్లో ఆడుకోనివ్వకపోవడం, విటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోకపోయినా, క్రానిక్ డిసీజెస్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డిసీజ్‌లు, లివర్ డిసీజ్ లాంటివి ఉన్నా, ఈ జీర్ణాశయం ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకి విటమిన్ డి లోపం ఉంటుందండి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? విటమిన్ డి లోపం ఉంటే ఆ కండిషన్‌ని రికెట్స్ అంటామండి. అంటే కాళ్ళు, చేతులు బాగా వంకరగా ఉండడం. గ్రోత్ సరిగ్గా ఉండదండి పిల్లల్లోన. చాలా పొట్టిగా ఉంటారు పిల్లలు. నెక్స్ట్ బోన్ పెయిన్, మజిల్ పెయిన్ లాంటివి ఉంటాయి. బాగా అలసిపోతారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివలన జలుబు, దగ్గు ఫ్రీక్వెంట్‌గా వస్తాయండి. ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా పరిష్కరించాలి? ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి డాక్టర్‌కి చూపించాలండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్ని ఎక్కువ ఆరుబయట ఆడుకోనివ్వాలండి. సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చూడాలి. ఇంకా విటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోవాలండి. ఎక్కువ పాలు, పెరుగు, మాంసకృతులు, ఎగ్, మష్రూమ్, బ్రకోలీ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటాయండి. ఈ జాగ్రత్తలు పాటిస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.